వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మకుండంలో పుణ్యస్నానం చేసి కోడెముక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కళ్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకీ సేవలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా కోనేట్లో స్నానం చేస్తారు. రాజరాజ నరేంద్రుడు అనే చక్రవర్తి తనకు వచ్చిన కుష్ఠవ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకున్నాడు. ఇప్పుడు నెలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహాబోధి వృక్షం ఉండేది. దాని పక్కనే ఒక కోడేరు ఉంది. ఇక్కడ బస చేయటానికి అనువైన ప్రాంతంగా ఉందని బోధి చెట్టు కింద సెద తీర్చుకున్నాడు. ఉదయాన్నే స్నానం ఆచరించడానికి పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగు లోపలికి లాగేసింది. చక్రవర్తి కోనేరు అడుగు భాగం నుండి కొంత సమయం తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయమై బయటకు వచ్చాడు.